నమస్తే ఐఎంటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. పాదయాత్రలో ఊరూరు తిరిగి ముద్దులు పెట్టిన జగన్ ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. మదనపల్లి సభలో తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు. నాణ్యతలో పీఎఫ్ఐ తిరుమల టీఎంటీకి ఏది చాటి లేదు. అవగాహన కార్యక్రమం మాట్లాడిన దుర్గా హార్డ్వేర్ యజమాని సి జయరాం. పుంగనూరులో వైసీపీలోకి పెద్ద ఎత్తున వలసలు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ రాగానేపల్లి బాబు, మాజీ ఎంపీటీసీ ఎం శ్రీలత. కోడి పందాల్లో 49 మంది పరార్, 21 మంది అరెస్ట్. ప్రధాన నిర్వాహకుడు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్గా అనుమానిస్తున్న పోలీసులు. పాదయాత్రలో ఊరూరు తిరిగి ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు జగన్ అంటూ చంద్రబాబు విమర్శలు. మదనపల్లి సభకు భారీగా తరలివచ్చిన జనం. వర్షంలో సైతం చంద్రబాబు స్పీచ్ కోసం వేచి చూసిన నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పేదల పిల్లలు కూడా చదువుకోవాలని, ఉన్నత ఉద్యోగాలు చేయాలని పనిచేసిన ప్రభుత్వం టీడీపీదే. టీడీపీ హయాంలో ఐటీ, టీచర్, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే జగన్ వాలంటీర్ల ఉద్యోగం ఇచ్చాడు. ఉమ్మడి ఏపీలో 1.60 లక్షల మంది టీచర్లను రిక్రూట్ చేసింది మనమే. అమ్మఒడి పేరుతో జగన్ మోసం చేశాడు. ఇప్పుడు ఆంక్షలు పెట్టాడు. జగన్ ఎక్కడ చదివారో వైసీపీ నేతలు చెప్తారా అని పలు ప్రశ్నించారు, అందించారు. అంటే ఇదొక పిరికితనం. ఎవరన్నా ఒంటరిగా వస్తే వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళ కాళ్ళు ఎరగొట్టి భయభ్రాంతులు చేయడం. అందుకే ఇంతవరకు మీరు చూస్తే మనం ఒక పద్ధతి ప్రకారం రాజకీయాలు చేస్తే వీళ్ళు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నా. మొత్తం పదవులు మీకే కావాలి, ఇంకా పక్క పనులు కూడా మీకే కావాలి. అందరి నీవో పైన ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా తమ్ముళ్ళు? ఒక్క పని చేశారని అడుగుతున్నా. ఇప్పుడు మీరు చూస్తే పుంగనూరులో ఒక రిజర్వాయర్ తెచ్చాడు. నేతిగట్టుపల్లిలో ఒక రిజర్వాయర్ 1800 కోట్ల రూపాయలు టెండర్. ఎవరికి పోయిందని? ఎవరికి పోయింది? వీళ్ళే మగాళ్ళ అడుగుతున్నా. మీరు చెప్పండి, అవునా? వీళ్ళే మగాళ్ళ? ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు కూతురు ప్యారిస్ చదవాలా, ఇంకో కూతురు లండన్ చదవాలా. పేదవాడి పిల్లలు మాత్రం 4 కిలోమీటర్ల వంకలో వాగులో నడిసి ప్రాణాలు చేతుల్లో పెట్టుకొని మన పిల్లలు చదవాలి. ఏం తమ్ముడు న్యాయమా ఇది? ఈయన మాత్రం ఈయన కూతురి విషయం వస్తే ప్రత్యేకమైన విలాసవంతమైన విమానం వేసుకొని వెళ్ళాలా. మన పిల్లలకు సైకిల్ కూడా లేదు. నేను ఆ రోజు సైకిల్ ఇచ్చాను కదా ఆడపిల్లలకి. ఏమైనా సైకిళ్ళు ఉన్నాయా? ఇప్పుడు ఇచ్చారా వీళ్ళు? తమ్ముళ్ళు, ఇవన్నీ చూస్తే నాకు చాలా బాధేస్తుంది, ఆవేశం వస్తుంది. కానీ మీలో మాత్రం రోషం రాదు. లేదు, రాలేదు. భయపడితే తిరిగి తనమే చంపేస్తుంది. మదనపల్లి పట్టణంలో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఈ యొక్క ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, అరాచక కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ రోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేణులు ఉన్నారో మీరందరూ ముందుండి తీసుకువెళ్ళడానికి, దిశానిర్దేశం చేయడానికి ఈ రోజు అధ్యక్షుల వారు ఈ ప్రాంతానికి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. మీకు తెలిసే రోజు ప్రజలందరూ, తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా నిశ్చేతంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ వచ్చిన 15 రోజులకే ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రజావేదికను కూల్చి
తన అరాచక పాలనకు నాంది పలికినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరూ భయభ్రాంతులైన వేళ రాష్ట్రంలో ఒక్కరే ఆ ప్రజలను మేల్కొల్పాలని చెప్పే సంకల్పంతో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు ఆ రోజు ప్రయత్నించి తెలుగుదేశం కార్యకర్తల్లో నాయకుల్లో మనోధైర్యం కల్పించి ఈ 3 సంవత్సరాల్లో మళ్ళా అశేష ప్రజావాహిని చంద్రబాబు నాయుడు గారి కోసం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ చిత్తూరు జిల్లాలో 802 కోట్ల రూపాయలు మరి నారా లోకేష్ గారు ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద అన్ని నియోజకవర్గాల్లో రోడ్లు వేస్తే ఈ రోజు ఆ రోడ్లన్నీ మేమేసామని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా లేదా నేను అడుగుతా ఉన్నా. అదే కాకుండా ఆనాడు మన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే మనం హంద్రీనేవా కాలం పెట్టుకొని పోలీస్ ఫైరింగ్ పేరుతో ఆ రోజు చేయడం జరిగింది. మన తెలుగుదేశం కార్యకర్తలను సదుంలో పొట్టన పెట్టుకునే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సదుం లేకపోయి ఆ రోజు చూపినటువంటి ఒక తెగువ ధైర్యం మేము కార్యకర్తలుగా మర్చిపోలేనటువంటి సందర్భం. ఈరోజు 1 లక్ష రూపాయలు ఇచ్చేసి అందరూ కూడా దానవంతుడు అనుకుంటారు. 1989లో ఆ రోజు కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 15 లక్షల రూపాయలు అప్పటికప్పుడు మళ్ళా చదువుకు పోయి ఎవరైతే గాయపడ్డారో ఎవరైతే చనిపోయారో పక్కన 100 మాగదులను పెట్టుకొని 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు ఇచ్చే అపర దానకర్ణుడు అని చెప్పుకునే పరిస్థితి. ఒకరోజు ఆ సార్ కమిట్మెంట్ ఎట్లుంటుందంటే ఆ రోజు ఆ ప్రవహించేటప్పుడు అందరూ సార్ అక్కడికి పోలేమంటే లేదు కార్యకర్తలు అంతమంది వెయిట్ చేస్తున్నారు, ఖచ్చితంగా మనం ఈ వాగు దాటాల్సిందే అని చెప్పి జీప్లో నిలబడుకొని సార్ పొమ్మని చెప్పి ఆ పక్క వాగు దాటినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోనే ఇటువంటి సందర్భాలు అయితే రాష్ట్రంలో ఇంకెన్ని సందర్భాలు ఉంటాయో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ధృతరాష్ట్రుడి పాలన నుంచి చమరగీతం పాడాకే ఈ రోజు వచ్చినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు సార్ గారికి యువత మేమందరం ముందర మా ప్రాణాలు ఇచ్చైనా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా మేమెవరు నిద్రపోమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎంతో శుభదినం. ఎట్టి పరిస్థితుల్లో 2023 ఎన్నిక 2024 ఎన్నిక చంద్రబాబు నాయుడు ఎదురు చూసే విధంగా ఈరోజు మన మదనపల్లికి చంద్రబాబు నాయుడు గారు విచ్చేసినప్పుడు సీగిల్పల్లి నుంచి అడుగున మహిళలు నీరాజనం బట్టి మన సభాస్థలికి వచ్చేంత వరకు వేలాది మంది ఈరోజు బాబు గారికి స్వాగతం పలకడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా మనందరం కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ప్రతి నియోజకవర్గంలోనూ గెలిపించుకొని మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఈరోజు మనకు ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వ్యక్తిత్వ హననం ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో మీరే చూసినారు. ఎన్నో సందర్భాల్లో హేళన చేసిన ఆయన ఒక్కసారి ఆలోచించండి. నవరత్నాలన్నీ నాశనమైపోయాయి. అదే నవరత్నాలు మీకు ఆశ చూపించి అసలైన రత్నంగా ఖనిజ సంపదని దోచుకెళ్తున్నారు. ఇటువంటి ఖనిజ సంపద ఆంధ్రప్రదేశ్ లో మొన్న చూశారు. వైజాగ్ లో ఏదో కొండని ఎలా తోవేశారో. ఇప్పుడు పక్కన ఇసుక
లారీలు ఎన్నో దోసుకెళ్లిపోతున్నారు. పక్కన కర్ణాటక మహారాష్ట్ర బార్డర్లో మొత్తం ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ఇలాంటి పరిపాలనని ఏమంటారో మీరే ఆలోచించండి ఒక్కసారి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి మొత్తం ఆగిపోయింది. అలాంటి అభివృద్ధి ఆగిపోయి ఒకసారి రివర్స్ టెండర్ సిస్టమ్ తీసుకొచ్చి టెండర్ అనే వ్యవస్థని ముందుకు సాగనివ్వకుండా కాంట్రాక్టర్ వ్యవస్థని ఇబ్బందులు పడే పరిస్థితిలో తీసుకొచ్చారు. ఈ రోజు ఒక కాంట్రాక్టర్ రావట్లేదు ఆంధ్రప్రదేశ్ వర్క్ చేయడానికి. అలాంటి ఆంధ్రప్రదేశ్ లో వర్క్ చేయకపోతే డెవలప్మెంట్ ఎక్కడి నుండి వస్తుంది మీరే చెప్పండి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరగాలన్నా, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్నా మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిందిగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం మేము చూసే ఉన్న ఆ సందర్భాన్ని చూసి గురించి, ఆయన కాన్ఫిడెన్స్ గురించి, ఆయన ధైర్యం గురించి మీకు మన చిత్తూరు జిల్లాలోనే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన నెట్టే 89లో చెన్నారెడ్డి గవర్నమెంట్ లో కూడా ఇదే విధమైనటువంటి రాక్షస పాలన ఆనాడు ఉండింది. 89లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మన పుంగనూరు ఆనాటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే వారి జైత్ర యాత్ర చిత్తూరు జిల్లా నుంచినే ప్రారంభించడం జరిగింది. ఒకరోజు ఇదే చిత్తూరు జిల్లాలో 14 సీట్లు గెలుస్తాం. ఇక్కడ ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక మంత్రి ఉన్నాడు, ఒక ఎంపీ మెత్తరెడ్డి ఉన్నాడు, చేతగాని ఎమ్మెల్యేలు ఉన్నారు. అవునా కాదా? చేయించండి అందరూ. అవునా కాదా? పనికిరాల మంత్రి, పనికిరాల ఎమ్మెల్యేలు. మనం కడప జిల్లాకు వ్యతిరేకం కాదు. కడప జిల్లా 2 కాకపోతే 3 జిల్లాలు చేసుకొని మనకు అభ్యంతరం లేదు. మదనపల్లికి అన్యాయం చేశారా లేదా? మదనపల్లికి అన్యాయం చేశారా లేదా? కడప జిల్లా 2 కాకపోతే 3 చేసుకునే జిల్లాలు మనకు అభ్యంతరం లేదు. మనం మదనపల్లికి అన్యాయం చేసినారు. ఈ రాజకామి ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రి అందరూ కూడా భూ కబ్జాలు, ఇసుక స్మగ్లింగ్, ఏది లేదు చెప్పండి. భూదందాలు, సారా వ్యాపారము, అరాజక పాలన, వడ్డీతో సహా నాణ్యతలో పీఎఫ్ఐ తిరుమల టీఎంటీకి ఏది చాటిరాదని దుర్గా హార్డ్వేర్ యజమాని సి జయరాం, సి రోహిత్ పేర్కొన్నారు. బార్ బెండర్స్, మేస్త్రీలకు రామతులసి కళ్యాణ మండపంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మదనపల్లె టౌన్ రామతులసి కళ్యాణ మండపంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఎఫ్ఐ తిరుమల టీఎంటీ ఏపీ జనరల్ మేనేజర్ పెంచలయ్య, అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు రెడ్డి, మేస్త్రీలు బెల్లం శ్రీనివాసులు రెడ్డి, సాహెబ్, నాగేశ్వరరావు, సోమశేఖర శ్రీనివాసులు, మెటుకు రమణ, మురళి, మోదీ, మల్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా దుర్గా హార్డ్వేర్ యజమాని సి జయరాం మాట్లాడుతూ పీఎఫ్ఐ తిరుమల టీఎంటీ నాణ్యతలో చాలా దృఢమైందని పేర్కొన్నారు. బార్ బెండర్స్ సత్యహాగా కష్టజీవులని, వారికి సౌకర్యవంతంగా ఉండడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పీఎఫ్ఐ తిరుమల టీఎంటీ తయారు చేయడం జరిగిందని ఏపీ జీఎం పెంచలయ్య వివరించారు. ప్రతి ఒక్కరూ పీఎఫ్ఐ తిరుమల టీఎంటీ ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మన బార్ బెండర్స్, మేస్త్రీలు పాల్గొన్నారు. పీఎఫ్ఐ తిరుమల టీఎంటీ శ్రీకాళహస్తి వరందూర్ నందు తయారవుతుంది. ఇది అత్యుత్తమైన బిఏఎస్ నామ్స్ ప్రకారము కంపెనీ ప్రోడక్ట్ని తయారు చేస్తుంది. మేము సౌత్ ఇండియాలో మరియు వివిధ దేశాల వరకు సప్లై చేస్తున్నాము. పిఎఫ్ఐ తిరుమల టీఎంటీ అనేది ఎఫ్ఈ 550 గ్రేడు, సిఆర్ఎస్ 500 మరియు 500D ఈ 3 రకములైనటువంటి టీఎంటీ తయారు చేస్తుంది. ఇది కెమికల్ గాను మరియు ఫిజికల్ గాను పాస్ అవుతుంది. మన మదనపల్లి దుర్గా హార్డ్వేర్ జయరామ్ గారు, అలాగే
మన బార్బెండర్స్ మరియు మేస్త్రి సోదరులు అందరూ కూడా ఈ టీఎండీకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ మరి ఒకసారి కృతజ్ఞతగా తెలుపుతున్నాను. మా తరఫున, మా కంపెనీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే నా పేరు పెంచలయ్య, నేను ఇక్కడ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. చిత్తూరు జిల్లా సేల్స్ ఆఫీసర్గా శ్రీనివాసరెడ్డి గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. రాడ్ బెండర్స్కి మా కడ్డీ వాడటం వలన చాలా వాళ్ళకి బ్లేడ్ కటింగ్ చేసినప్పుడు చాలా తక్కువ పడుతుంది. అలాగే ఇది బ్లూ మెటీరియల్, త్వరగా తుప్పు అనేది పట్టదు. అన్నీ కూడా టీఎండీలే, కానీ పిఎఫ్ఐ తిరుమల టీఎండీ అనేది త్వరగా తుప్పు పట్టదు. అందుకే మన కస్టమర్స్ కానీ, మన బిల్డర్స్ కానీ, మన కాంట్రాక్టర్స్ కానీ అందరూ పిఎఫ్ఐ తిరుమల టీఎండీనే వాడుతున్నారు. మరియు ఒకసారి వాడిన తర్వాత మళ్ళా పిఎఫ్ఐ తిరుమల టీఎండీనే అడుగుతున్నారు. ఇది కస్టమర్స్ నుంచి మా కంపెనీ యొక్క ప్రోడక్ట్ మీద ఉన్న నమ్మకంతో అందరూ కొంటున్నారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మందించి విచ్చేసిన మార్కెటింగ్ సహోదరులు, మేస్త్రి సహోదరులు ప్రతి ఒక్కరికి నమస్కారము. నేను సౌండ్ లేదు. నమస్తే. వెరీ గుడ్. మదనపల్లి అంటే అట్లా ఉండాలి. అందరికీ చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్ల, మీ సహకారం వల్ల, మీ సహాయం వల్ల తిరుమల ఈరోజు మేము బాగా ప్రచారం చేయకుండానే పనిచేస్తూ ఉంది. క్వాలిటీ కూడా అలాగే ఇస్తున్నాము. చాలా థ్యాంక్స్, చాలా ధన్యవాదాలు. పుంగనూరులో విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ రాఘానేపల్లి బాబు, మాజీ ఎంపీటీసీ ఎం శ్రీలత ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు ఎంపీ శ్రీ ఎన్ రెడ్డెప్ప, పుంగనూరు ఎంపీపీ ఏ భాస్కర్ రెడ్డి, వెంకట్రెడ్డి యాదవ్, ఎన్ఆర్జీఎస్ స్టేట్ డైరెక్టర్ ముత్తిశెట్టి విశ్వనాథ్, కొండవీటి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన రాగాన్పల్లి ప్రజలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, మీడియా మిత్రులకు, అధికారులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారము. మొట్టమొదటిగా ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసి ఈరోజు రాగాన్పల్లి బాబన్న పార్టీలోకి రావడం చాలా సంతోషము. ఇంత బలమైన నాయకుడు, ఇప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తి ఈరోజు మన పార్టీలో వచ్చినారంటే ఖచ్చితంగా మన పార్టీకి ఇక్కడ ఈ ప్రాంతంలో వెంకటరెడ్డి అన్న అందరూ కూడా కలిసి తిరుగు లేకుండా పార్టీ మంచి విజయాలు సాధిస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా బాబన్నకు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా పెద్దలందరూ కూడా అభివృద్ధి గురించి మాట్లాడినారు. ముందు పుంగనూరు అంటే అక్కడ ఒక పని కూడా జరిగేది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడే చెప్పినాడు అన్ని పొంగునూరుకే తీసుకుపోతా ఉన్నారు అని చెప్పి ఆయన ప్రెస్ లో స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. రోడ్లన్నీ పొంగునూరులోనే వేస్తారా, మిగతా చోట్ల వేయరా అని చెప్పి. వాస్తవమే. అది వరకు 10 సంవత్సరానికి ఒక రోడ్ వేసేది కూడా కష్టంగా ఉండే పరిస్థితి. ఎక్కువ ఇక్కడ పనులు జరగలేదు కాబట్టి ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి మన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ఆయన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోనే ఈ రోజు ఇంత అభివృద్ధి జరిగిందని చెప్పి కూడా నేను సంతోషంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కూడా ఇది మొదలే, ఇంకా కూడా ఇట్లే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా జగనన్న ఆశీస్సులతో మనకు జరుగుతాయి. ముఖ్యంగా మన ప్రాంతంలో మనకు ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితి ఏదంటే తాగునీళ్లు. ఇప్పుడు దేవుడి దయ వల్ల మన జగనన్న ప్రభుత్వంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకు పెద్దగా ఇబ్బంది కనపడటం లేదు. మనకు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ట్యాంకుకు, ప్రతి ఊర్లో మన నియోజకవర్గంలో ఉండే ప్రతి ట్యాంకు కూడా పైప్ లైన్ ద్వారా కనెక్షన్ ఇచ్చి బోర్ల పైన మనం ఇంకా ఆధారపడాల్సిన అవసరమే ఉండదు. వచ్చే 30 సంవత్సరాలకు సరిపోయే నీళ్లకు వాటర్ గ్రిడ్ పథకాన్ని ముఖ్యమంత్రి గారు ఎప్పుడో శాంక్షన్ చేసినారు. ఈ నెలలో టెండర్లు కూడా పిలుస్తా ఉన్నారు. వచ్చే 2-3 నెలల్లో పనులు కూడా ప్రారంభమవుతాయి. ఇప్పుడు మనం రోడ్లు ఎట్లయితే ఎక్కడ పోయినా రోడ్లు చూస్తున్నామో
ఆ విధంగా ప్రతి ఊరు కూడా పైప్ లైన్లు ద్వారా నీళ్లు వచ్చేది. అది కూడా మనకు ఆ నీళ్లు బోర్ల పైన ఆధారపడే పని ఉండదు. పంపింగ్ ద్వారా పక్కన జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం నుంచి మనకు నీళ్లు వస్తాయి. ఎంత కరువు ఉన్నా కూడా మనకి పైప్ లైన్ ద్వారా శుద్ధి చేసిన నీళ్లు. ఇక్కడ మనం ఎప్పుడు చూసినా కూడా మనం బోర్లు 1000 అడుగులు 1200 వేసి దాంట్లో మంచి నీళ్లు రాకుండా ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి చూస్తున్నాం. అందరూ డయాలసిస్ పోయే పరిస్థితి. కానీ నీళ్లు శుద్ధి చేసే ప్లాంట్ కూడా ఇక్కడే గుర్రంకొండలో పెడతా ఉన్నారు. కడప జిల్లా నుంచి గుర్రంకొండ వరకు నీళ్లు పైప్ లైన్ ద్వారా వచ్చి అక్కడ శుద్ధి చేసి మనకు ఈ 4 నియోజకవర్గాలు కూడా, అంటే ఈ రోజు మన పుంగనూరుతో కలిపి మదనపల్లి, పీలేరు, తప్పలపల్లి 4 నియోజకవర్గాలు కూడా వచ్చే 30 ఏళ్లకు సరిపోయే నీళ్లు వసతి మనకు ముఖ్యమంత్రి గారు మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఒక రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అనుకున్నాను, నేను ప్రతి ఊరు కూడా నీళ్లు ఇయ్యగలిగితే రాజకీయంగా నా జీవితం ధన్యమైందని చెప్పి నేను అనుకునేవాడిని. ఏవేవి నా మనసులో ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక మొదటి సంవత్సరంలోనే మన మంత్రి గారు మాట్లాడుతానే అన్ని కూడా మొదటి సంవత్సరంలోనే శాంక్షన్ ఇచ్చినారు. మన కళ్యాణ్ డ్యామ్ అంత డ్యామ్ కూడా మనకి ఇప్పుడు నేతిగుంటపల్లిలో వస్తుంది. నీళ్లు ఎంత కరువు పరిస్థితి ఉన్నా ఆడ మనం నీళ్లు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఆంధ్రీనీవా ద్వారా చెరువులన్నీ కూడా మనం నింపుకోవచ్చు. ఇప్పుడు ఉండే ఆంధ్రీనీవా కాలువ 3 ఇంతలు పెద్దది చేస్తా ఉన్నారు. దానికి కూడా మనకు పంపింగ్ ద్వారా కడప జిల్లా నుంచి గాలేరు నగర్ నుంచి ఆంధ్రీనీవాలో నీళ్లు ఇస్తా ఉన్నారు. ఇది ఒక గొప్ప అభివృద్ధి కార్యక్రమం. రోడ్లు కన్నా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం జరిగేటప్పుడు అంతకన్నా మనకు మన ప్రాంతం డెవలప్ అయ్యేదానికి వేరే పని ఉండదు. వాటర్ గ్రిడ్, అదేవిధంగా ఆంధ్రీనీవా ద్వారా మన చెరువులు నింపుకొని, అదేవిధంగా మనకు నేతిగుంటపల్లిలో నీళ్లు పుష్కలంగా నింపుకుంటే మనకి ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియదు. వీటన్నిటి కూడా ఎంతో కష్టంతో కూడుకున్న పనులు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో మన ప్రాంతానికి శాంక్షన్ చేస్తున్నారు. ఆయనకి ఎప్పుడు కూడా మనం మంచి కోరుకొని ఆయనకి ఎప్పుడు కూడా మనం ధన్యులుగా ఉండాలని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకొక మంచి శుభవార్త ఏమంటే, ఇక్కడ ఒక ఫెర్రో అలై ప్లాంట్ అంటే ఒక ఫ్యాక్టరీ మన పుంగనూరు మండలంలోనే ఫ్యాక్టరీ వస్తా ఉంది. వెంకటరెడ్డి అన్న ల్యాండ్ కూడా చూపిస్తున్నారు. వాళ్ళ ల్యాండ్ కలెక్టర్ కు డబ్బులు కూడా వాళ్ళు డిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. వాళ్ళు డిమాండ్ భూమి కోసం డబ్బులు కూడా కలెక్టర్ కి ఇస్తా ఉన్నారు. ఆ డబ్బులు కూడా రైతులకు జమ అవుతానే పనులు కూడా మొదలవుతాయి. 600 మందికి దాంట్లో ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి మన ఈ ప్రాంతం వారికి. ఇంకా కూడా మాట్లాడుతా ఉన్నాను. ఇంకా కూడా 2-3 ఫ్యాక్టరీలు వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాం. అవన్నీ కూడా మన పుంగనూరు ప్రాంతంలో ఉపాధి కల్పించే విధంగా, మన ప్రాంతం డెవలప్ అయ్యే విధంగా అవన్నీ కూడా చర్యలు తీసుకుంటాము. రాబో రోజుల్లో ఇంకా కూడా ల్యాండ్ చూస్తా ఉన్నాము. మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇంకా కూడా మంచి ఇండస్ట్రీస్ మన ప్రాంతంలో వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తూ, ఇన్నిసార్లు కూడా ఫస్ట్ లో మన మంత్రి గారు ఇక్కడ మొట్టమొదట పోటీ చేసినప్పటి నుంచి కూడా అందరూ ఒక నమ్మకం పెట్టుకొని భారీ మెజార్టీతో మన పుంగనూరు నుంచి ఎప్పుడు కూడా గెలిపించినారు. ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది, మన ప్రాంతానికి మంచి చేస్తారని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడు ఆ రుణం తీర్చుకునే సమయం కాబట్టి ఎవరిని మాట్లాడినా ఎవరిని చెప్పినా ఖచ్చితంగా మన పుంగనూరు నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చేసిన అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అందరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం. మన వారు పార్టీలు వెళ్ళిపోయారు. తిరిగి ఈ రోజు వస్తూ ఉన్నాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వారి కుటుంబం మాకు చాలా అన్యోన్యంగా ఉంటుంది. నడిగడ్డలో మా ఊరు పక్కన నడిగడ్డలోనే వీళ్ళ బంధుత్వం కూడా ఉంది. వాళ్ళెప్పుడు కూడా నాకు చాలా సపోర్టివ్ గా ఉంటారు. మరి అలాంటి బాబురెడ్డి తిరిగి మన పార్టీలోకి వచ్చాడంటే నేను ఒకటే ఆయన కోరుతా ఉన్నాను, గంగమ్మ మీద ప్రమాణం చేసి నువ్వు చెప్పనక్కర్లేదు, ఒక ఎన్నికకు నువ్వు నా సపోర్ట్ చేయనక్కర్లేదు, కడకాలం నువ్వు మనతోనే కలిసి ఉండాలని చెప్పి మీ అందరి ముందు బాబురెడ్డి గారిని కోరుతా ఉన్నాను. వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పనిసరిగా నేను పట్టించుకొని వాటిని పరిష్కరిస్తాను. ఏదైనా కానీ కష్టమైనా నష్టమైనా మనతో కలిసి ఉండాలని చెప్పి మీ అందరి తరఫున బాబురెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు నిజంగా చాలా ఇందాక అందరూ కూడా చెప్పారు అభివృద్ధి ఇది అని చెప్పి. మీకంతా తెలుసు, పీలేరులో ఉన్నాను 3 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను.
ఎప్పుడు కూడా ప్రతిపక్షంగా ఉంటుంది, లేదంటే కాంగ్రెస్ పార్టీలోనే మనం ప్రతిపక్షంగా ఉంటాం. మరి ఏ అభివృద్ధి కార్యం కూడా మనం చేసుకునేదానికి అవకాశాలు తక్కువగా ఉండేవి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు మన మీద ఉన్న ప్రేమను మన నియోజకవర్గం మీద పెట్టి బాగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతో వారి ఆలోచన ప్రకారమే ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటా ఉన్నాం. వారికి కూడా చెప్పాను, నేను ఎప్పుడు అపోజిషన్ లోనే ఉన్నాను, ఇప్పుడు దాకా మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇప్పుడు నేను రూలింగ్ పార్టీలో ఉన్నట్లుంది అని చెప్పి చెప్తే నవ్వుతూ పూర్తిగా స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి ఈరోజు రోడ్లు కానీ త్రాగునీటికి ఈరోజు అయితే నిన్ననే జీవో వచ్చింది. 2760 కోట్లు మన ఈ ప్రాంతానికి వాటర్ గ్రిడ్ కింద మంజూరయ్యాయి. త్వరలో టెండర్లు కూడా పిలుస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఏసం రోడ్లు కాక కిలోమీటర్లు 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్లు అనేటివి కూడా అన్ని కూడా మళ్ళా 100 కోట్లు పంచాయతీ రాజులు మంజూరైనాయి. మళ్ళా ఆర్ఎన్బిలో కూడా 170 కోట్ల దాకా మంజూరైనాయి. ఇవన్నీ కూడా ఎలక్షన్ దాకా అన్ని కూడా నిర్విరామంగా పనులన్నీ కూడా పూర్తి చేసి ఎక్కడ కూడా మనకు రోడ్లు అడిగే వాళ్ళు ఉండకూడదు, మా ఊరికి రోడ్లు లేదని, మా ఊరికి త్రాగునీళ్లు లేవని అడిగే వాళ్ళు ఉండకూడదు. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ 2 ఏళ్లలోనే పూర్తి చేయలేకపోయినా వచ్చే ఇంకా 2 ఏళ్లు 4 ఏళ్ల లోపల ప్రతి ఎకరా కూడా నీళ్లు పారే విధంగా మనం సాగునీటికి కూడా రైతుల కోసం పనిచేస్తామని కూడా మీకు మనం చేస్తాను. ఇప్పుడే మనం 3 రిజర్వాయర్లు కడుతూ ఉన్నాం మన జిల్లాలో. ఒకటి ముదివేడు దగ్గర, ఒకటి సుగాలమిట్ట దగ్గర, నేతిగుట్టపల్లి దగ్గర, ఇంకోటి ఆవులపల్లి దగ్గర కడుతూ ఉన్నాం. వాటి ద్వారా చెరువులన్నీ కూడా నింపుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇందాక మిథున్ రెడ్డి చెప్పినట్లు ఈ హంద్రి నీవా కాలం చాలా చిన్నదిగా ఉంది. మనకు అనంతపూర్ నుంచి నీళ్లు వచ్చేది కష్టంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి వారి వరకు కూడా నీళ్లు ఒక నియోజకవర్గంలో నుంచి ఫస్ట్ మన నియోజకవర్గానికి ఇచ్చే విధంగా గండికోట రిజర్వాయర్ నుంచి ఈ రోజు మనకు సాగునీటికి పనులు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 4,000 కోట్లతో అది పూర్తి అయితే ఈ త్రాగునీటికి కూడా ఈ 2,000 కోట్లతో ఇవి కూడా పూర్తి అయితే ప్రతి ఇంటికి కూడా మనం నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ప్రతి పంచాయతీ కాదు 4 ఇండ్లు ఉండే ఊరికి కూడా 20,000 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంకులు మంజూరు చేశాం. టెండర్లు కూడా అయిపోయినాయి. దాదాపు 56 కోట్లు ఇంకా బ్యాలెన్స్ ఉండేటివన్నీ కూడా ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా కడతా ఉన్నాం. ఆ ఓవర్ హెడ్ ట్యాంకులకు కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంటికి కూడా కొలాయి ద్వారా నీళ్లు ఇచ్చే పరిస్థితి రాబోయే రోజుల్లో కల్పిస్తామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. అభివృద్ధి కార్యక్రమాల వైపు, సంక్షేమం ఇంకో వైపు ఎక్కడ కూడా కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీలు చూడలేదు. ఈ రోజు మనకంటే కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళకు కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి. వాళ్ళు ఇంటి దగ్గర పోతే గడప గడపకు మన ప్రభుత్వంలో ఇంటికి పోతే వాళ్ళందరూ కూడా మాకు కూడా 5 లక్షల దాకా వచ్చింది, 4 లక్షల దాకా వచ్చింది అని చెప్పి వాళ్ళే ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. మరి ఈ విధంగా నిష్పక్షపాతంగా ఈ రోజు పనిచేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అదే గతంలో అయితే జన్మభూమి కమిటీలు, గ్రామానికి ఒక జన్మభూమి కమిటీ, మండలానికి ఒక జన్మభూమి కమిటీ, జిల్లాకు ఒక జన్మభూమి కమిటీ వేసి ఆ కమిటీలు తెలుగుదేశం పార్టీ వారిని పెట్టుకుని ఆడ ఏదైనా సంక్షేమ పథకాలు వస్తే పెన్షన్ గాని ఇల్లు గాని అవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చుకునేవాళ్ళు. ఏది ఇచ్చినా కూడా వాళ్ళు పంచుకునేవాళ్ళు. ఆ కమిటీ సభ్యులు, ఆ పార్టీ కార్యకర్తలు లేదా వాళ్లకు డబ్బులు ఇచ్చిన వారికి ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఏ ఊరి ప్రమేయం లేదు. సచివాలయ వ్యవస్థ ఉంది, భారతదేశంలో ఎక్కడా లేదు, మనకే ఉంది. ఆ సచివాలయంలో పోయి మీరు ఏ కార్యక్రమాన్ని అడిగినా కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. పెన్షన్లు అంటే ఒకసారి శాంక్షన్ చేసి 2 ఏళ్ల దాకా మళ్ళీ ఈకనబోయే పరిస్థితి లేదు. ప్రతి రోజు కూడా నిత్యము నిరంతరం ఇది కొనసాగుతుంది. పెన్షన్లు గాని, ఇండ్లు గాని, ఏ సంక్షేమ పథకమైనా మీరు సచివాలయంలో పోయి అప్లికేషన్ పెట్టుకుంటే 20 రోజుల లోపల మంజూరు చేసేదే కాకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి జూలైలో తర్వాత జనవరిలో ఈ కొత్తగా శాంక్షన్ ఇవన్నీ కూడా ఇచ్చే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయండి. ఇంకా మనం తెలుగుదేశం అని ఈ ప్రాంతంలో ఉంటే కోడి పందాలో మొత్తం 70 మంది బెట్టింగ్ రాయలు, 49 మంది పరారు, 21 మంది అరెస్ట్. ప్రధాన నిర్వాహకుడు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గా పోలీసులు గుర్తించారు. మరో 3 నిర్వాహకులు అక్కినేని సతీష్, కృష్ణన్ రాజు, బర్ల శ్రీనుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల అదుపులో సతీష్, బర్ల శ్రీను ఉండగా చింతమనేని కృష్ణంరాజు పరారీలో ఉన్నారు.
మైలవరం నియోజకవర్గ పరిధిలో వందలాది కిలోమీటర్ల రోడ్లు ఉంటే ప్రతిపక్ష నేత ఈ ఒక్క రోడ్డు మీదే ఎందుకు పాదయాత్ర చేశాడో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క రోడ్డు తప్ప నియోజకవర్గంలో ఉన్న రోడ్లన్నీ బాగున్నాయని అందరూ తెలుసుకోవాలి. నియోజకవర్గంలో ఉన్న రోడ్లన్నీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేసినవి. జీకొండూరు నుంచి దుగ్గిరాలపాడు వరకు ఉన్న ఈ రోడ్డు కూడా విస్తరణతో కూడిన అభివృద్ధి పనులు త్వరలోనే చేపడతాం. జీకొండూరు మండలం సున్నంపాడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. పాదయాత్ర చేశాడు. ఈ నియోజకవర్గంలో వందలాది కిలోమీటర్ల రోడ్లుంటే ఒక్క రోడ్డే నడిచాడంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ రోడ్డు తప్పితే మిగతా రోడ్లన్నీ బాగున్నాయని చెప్పి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ రోడ్లు అన్నీ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేసినయే. ఈ రోడ్డు కూడా త్వరలో పూర్తవుతుంది. దానికి తగ్గ అన్ని చర్యలు తీసుకున్నాం. విస్తరణతో కూడిన అభివృద్ధి చెందిన మంచి రోడ్డు త్వరలో పూర్తి చేపిస్తామని, ఈ లోయకు సంబంధించిన గ్రామాలన్నిటికీ కూడా త్వరలో ఆ ఇబ్బంది నుంచి బయటపడేస్తామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనవసర వ్యాఖ్యలు చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే నవాజ్ బాషా డిమాండ్ చేశారు. తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మినీ మహానాడులో విమర్శలు చేసిన టీడీపీ నాయకులపై మండిపడ్డారు. అనవసర వ్యాఖ్యలు చేస్తే సహించమని ఘాటుగా హెచ్చరించారు. ములాఖాతులు చేస్తారు, మీరందరూ నాయకులు ఎక్కడున్నారో రాష్ట్రమంతా పంప ముంచేసి విజయనాథ్ చౌదరి గారు, సీఎం రమేష్ గారు అందరూ కూడా మీరు రాత్రి పూట మీరు ఈడ రాష్ట్రంలో కోల్పోతానే వెంటనే బీజేపీకి వెళ్ళిపోండి, మా పైన ఏమి ఇబ్బందులు కలగకుండా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టేస్తారు అని చెప్పి కేంద్రం నుంచి మీరు అన్ని కాపాడుకునే కార్యక్రమం చేస్తున్నారు. మీకు పైన ఎవరున్నారో వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. ఎవరైనా మీ కులానికి సంబంధించిన మనిషి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పైకి తెచ్చిన నాయకుడు ఎవరు? ఆ రోజు దివంగత రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకెందుకు ఇంత కడుపు మంట? మీరు వ్యక్తిగతంగా దోషించే అవసరం ఏముంది? ఇసుకలో స్కాము, ఎక్కడుంది స్కాము? ప్రజలు ఏమన్నా అమాయకులా? ప్రజలు ఏమన్నా బుద్ధి లేని వాళ్ళ? ప్రజలందరూ కూడా ఏమన్నా ఏమారిస్తే ఏమారిపోయే వాళ్ళని చెప్పి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దయచేసి మిమ్మల్ని అందరూ ఒకటే కోరుకుంటే, కిషోర్ కుమార్ రెడ్డి గారు మీరు కూడా నోరు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎన్నోసార్లు మీరు కూడా మాట్లాడుతున్నారు. దయచేసి మీ కాన్స్టిట్యున్సీలో మీ పరిస్థితి ఏమని తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవరైతే నిన్న ప్లీనరీలో మాట్లాడినారో రాయచోటి నాయకులు, మదనపల్లి నాయకులు, పొంగనూరు నాయకులు అందరూ కూడా మీకు ఇదే ఆఖరి. మీరు కన్నా దీని తర్వాత మీరు నోరు జారి ఒక్క మాట కూడా పెద్ద ఎత్తున మాట్లాడితే దీనికి పరిణామాలు వేరే ఉంటాయని చెప్పి మీకు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని మేము భయపడించడం లేదు. మీ మాదిరిగా తప్పుడు రాజకీయాలు, తప్పుడు మాటలు వెన్నపోటు పొడిచే నైజం కాదు మాది. మేము ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడి ప్రజల్లో ఒక ముక్కుసూటికి పోయి నువ్వా నేనా తెలుసుకునే స్థాయి మాది. మా ఆలోచన కూడా అదే. మేము వెన్నుపోటు పొడిచే రాజకీయం మాది రాదు. నేను మీరందరూ వయసులో పెద్దోళ్ళు కాబట్టి మీకు ఈరోజు మీకు మాట్లాడుతున్నాం. ఇంకోసారి కన్నా ఎవరు కూడా కానీ, కిషోర్ కుమార్ రెడ్డి కూడా కానీ, రాయచోటి నాయకులు కానీ, మదనపల్లి నాయకులు కానీ, తమ్మలపల్లి నాయకులు కానీ ఎవరు కూడా చేస్తే ఈసారి మీకు మర్యాద ఉంటుందని చెప్పి కూడా ఈ శుభాముఖంగా తెలియజేసుకుంటారు. అభివృద్ధి జరగలేదు అంటున్నారు. ఎక్కడ జరగలేదు అభివృద్ధి? యాడ జరగాల్సింది అభివృద్ధి? మదనపల్లికి మెడికల్ కాలేజ్ రాలేదా?
మదనపల్లి నుంచి పీలేరుకు బైపాస్ రోడ్ ఇదే 4 లైన్ రోడ్ రావడం లేదా? మదనపల్లి నుంచి మలకల్ చెరువు వరకు 4 లైన్ రావడం లేదా? మదనపల్లి నియోజకవర్గంలో దరిదాపులంటే ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలు మండలాల్లో ఎక్కడ కూడా లింక్ రోడ్లు లేకుండా, మట్టి రోడ్లు లేకుండా లింక్ రోడ్లు అంతా డెవలప్ చేసే కార్యక్రమం చేశారు. ఈరోజు మీరు ఇంత చెప్తున్నారు. చెంకూరు మదనపల్లి రోడ్డు, నివన్పల్లి మదనపల్లి రోడ్డు 14 సంవత్సరాలు మీరు కన్నా ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఇవన్నీ మీకు అభివృద్ధి జరగలేదా? మీ కన్నులో పడలేదా? దరిదాపులంటే 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల్లో జరిగిందని చెప్పి మీకు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ పోతే అవినీతి చేసింది మీరు. కింది స్థాయిలో వార్డు మెంబర్ కాడి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా అవినీతి బాధుడే బాధుడు అనే తెలుగుదేశం పార్టీ నేర్పించిన క్రమశిక్షణ మీ నాయకులు చేయనట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా అన్నది తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేసిన పరిపాలన 14 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున వెల్ఫేర్ స్కీమ్స్ మీకు గుర్తు రాలేదా? ఇన్ని పథకాలు పెట్టడము మీకు గుర్తు రాలేదా? మీకు అమ్మఒడి కార్యక్రమం గుర్తు రాలేదా? నాడు నేడు కార్యక్రమం గుర్తు రాలేదా? ఆరోగ్యశ్రీ గుర్తు రాలేదా? జగనన్న విద్యా దీవెన గుర్తు రాలేదా? జగనన్న వసతి దీవెన గుర్తు రాలేదా? జగనన్న గోరుముద్ద గుర్తు రాలేదా? రైతు భరోసా గుర్తు రాలేదా? వాహన మిత్ర గుర్తు రాలేదా? ఎన్ని పథకాలు చెప్పాలంటే మేమే మేనిఫెస్టో తీసి చదివే పరిస్థితి ఉంది. అన్ని పథకాలు ఇస్తున్నాం. బటన్ నొక్కితే డబ్బులు పోతున్నాయి. కరెక్ట్ ఎక్కడికి పోతున్నాయి? ఆడబిడ్డలు అకౌంట్లోకి పోతున్నాయి. మీరంతా చేసింది చెట్టు నీరు కార్యక్రమం పెట్టి, జన్మభూమి కమిటీలు పెట్టి, ఈ రాష్ట్రానికి 2 రాష్ట్రాలు చేసిన నాయకుడు మీరు. ఈ రాష్ట్రానికి దరిద్రం పెట్టిన నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ వెంటనే ఎప్పుడు ఉంటాడో తరువు తమ్ముడు ఉంటాడు. మీరు ఉన్న రోజులు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా, రాష్ట్రం విభజించిన తర్వాత కూడా ఎప్పుడు కూడా నీళ్ళ కరువు. ఇదే మదనపల్లి మున్సిపాలిటీలో నెలకు 1 కోటి నుంచి 1.5 కోటి వరకు నీళ్ళ ట్యాంకులు నడిపేవారు. ఈరోజు ఎక్కడుంది? ఈరోజు ఒక్క పైసా లేకుండా కూడా మదనపల్లి మున్సిపాలిటీ నీరు లేకుండా రాష్ట్రంలో సామాన్యం ఉంది. ఎక్కడ పోయినా వరి పంట పచ్చగుంది. ఎక్కడ పోయినా కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో బతుకుతున్నారు. కరెంటు కోత అంటున్నారు. ఎక్కడుంది కరెంటు కోత? మాట్లాడకముందు ఇవన్నీ దయచేసి మీరు ఆలోచించే మాట్లాడే అవసరం ఉంది. మీ నాయకులు మాట్లాడతారు, కిషోర్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు, అనేక రకాలుగా మీ నాయకులు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? ఏం చేస్తారు మీరు? ప్రజల వద్దకు పోదాం. మీ దౌర్జన్యాలు దుమ్ముకులు ఏముంది చూపించే పరిస్థితి కూడా మాకు వస్తుంది. మీ నాయకులు కబ్జాలు చేసేట్టు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా కబ్జాలు చేయలేదు. ఈరోజు ప్రజలందరూ ఎందుకు మదనపల్లికు రాష్ట్రం అంతా తీర్పిచ్చారు. 151 సీట్లు ఇవ్వడం జరిగింది. ఎందుకోసం ఇచ్చారు? మీ పరిపాలన, మీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుభవం, 40 ఏళ్ళ ఇండస్ట్రీ కూడా ఈరోజు బంగాళాఖాతంలో ప్రజలందరూ కూడా మీకు కలిపేశారు. దయచేసి మీకు అందరూ ఒకటే కోరుకునేది ఏమంటే, మాట్లాడక ముందు ఏం మాట్లాడాలని చెప్పి ఆలోచించుకోవాల్సిన మాట్లాడే అవసరం ఉంది. మీ స్థాయి మా పెద్ద ఆయన పైన మాట్లాడడం మీ స్థాయా? మా ఎంపీ గారి పైన మీరు మాట్లాడడం మీ స్థాయా? మీ స్థాయి ఉంటే ఈరోజు ప్రజలందరూ మీకు ఈ తీర్పు నోరు ఉంది, సత్తా ఉంది. మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు దయచేసి ఎవరైతే మాట్లాడినారో వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాల్సింది మీకు తెలియజేసుకుంటున్నాం.
మీరంటారు ఏమని, నేను అనుకుంటే పాదయాత్ర చేసున్నాను, మేము అనుకుంటే మదనపల్లి బార్డర్ కూడా దాటేవాళ్ళు కాదు. మీరు మదనపల్లి మినీ మహానాడు చేసేదానికి మీకు అర్హతలు కూడా లేకుండా చేసే పరిస్థితి తెచ్చేవాళ్ళం. అయితే ఎప్పుడు కూడా చట్టం కానీ విధానం కానీ ప్రజల ఆకాంక్ష కానీ ఎప్పుడు కూడా మా నాయకుడు నేర్పించలేదని చెప్పి మీకు ముఖ్యంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో రండి, ప్రజల వద్దకు పోదాం. ఈరోజు ఈ భారతదేశ చరిత్రలోనే మొదటిగా ఇంట్లో దీపం పెట్టి బయట దీపం పెట్టమన్నాడు మీకు. ఇదే కుప్పంలో మిమ్మల్ని నేను కూడా 5 వార్డులు ఇన్ఛార్జ్ ఉన్నాను కాబట్టి 3 వార్డులు గెలిచినా, 2 వార్డులు చిత్తుగా ఓడిపించి పారేసినాము. మిమ్మల్ని 3 వార్డులు గెలిచినాము. ఈరోజు కుప్పంలో ఏం మీ పరిస్థితి? అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతూ ఉంది. రాబోయే కాలంలో కూడా అదే మాదిరిగా మీకు కూడా ఇంటికి పోయే, ఏదైతే లోకేష్ గారు ఇంటికి పోయినారో మీరు కూడా ఇంటికి పోయే కార్యక్రమం అతి తొందరలో కుప్పం ప్రజలు కూడా మీకు చూపిస్తారని చెప్పి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు మాట్లాడతారు మీరంతా? మీకు మాట్లాడే అవసరం ఏముంది? ఏదన్నా మాట్లాడితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరాచక పాలన చేస్తున్నారు, జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రరావు అన్న ఒక అరాచక పాలన చేస్తున్నాడు, వాళ్ళ తమ్ముడు దొరకనాథ్ రెడ్డి అన్న గారు ఆయన కూడా చేస్తున్నారు, మా ఎంపీ గారు చేస్తున్నానంట. ఏం చేస్తున్నారు? ప్రజలకు మంచి చేయడం అరాచక పాలన, ప్రజలకు 24 గంటలు పనిచేయడం అరాచక పాలన, లేకపోతే మీకు చిత్తుగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ఓడిపించడం అరాచక పాలన. 1994 నుంచి మీరు 2004 వరకు మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొత్తం 14 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలు కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 10 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు గెలిపించడం అరాచక పాలన. జెడ్పీటీసీ చైర్మన్గా రెడ్డమ్మకు కూడా చేయడం ఒక బీసీ నాయకురాలకు అరాచక పాలన. ఎస్సీ ఎస్టీలకు ఎంతోమందికి పైకి తేవడం అరాచక పాలన. మీరు ఏం మాట్లాడుతున్నారండి? వయసులో పెద్దోళ్ళు మీరు, మీ అనుభవం మా వయసు కాబట్టి మీ పద్ధతి కానీ మీ క్రమశిక్షణ కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ అలాగే మా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరావు మాకు నేర్పించలేదని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. మీకంటే మదనపల్లిలో మినీ మహానాడు అని చెప్పి ఒక ప్రోగ్రాము మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాంట్లో చేయడంలో తప్పు లేదండి. ఏదైతే ప్రజల దగ్గర మీ నమ్మకము, మీ ఆకాంక్ష ఏది కోరుకున్నారో అది తర్వాత మళ్ళీ మీరు నమ్మకానికి తెచ్చుకునేట్లాగా ప్రయత్నించాలి. కానీ వ్యక్తిగతంగా మీరు దోషించడం అది ఎంతవరకు సమానమని మీరందరికీ నేను ఈ ప్రజా ప్రతినిధులు కానీ అలాగే మీడియా మిత్రులందరూ కానీ అడుగుతున్నాను. మీరు, నాకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది, నేను 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేశాను. నేను ఈ భారతదేశంలో ఏ నాయకుని కూడా లేని ఎక్స్పీరియన్స్ నాకుంది. నాకు కేంద్రంలో కూడా చక్రంలో తిప్పి ప్రధానమంత్రులు చేసే స్థాయి నాది అంటారు. మంచిదే. చంద్రబాబు నాయుడు గారు
మీకు ఎవరు వద్దడం లేదనడండి. మీరు కేంద్రంలో మార్చండి. ప్రజాబలం ఎక్కువ ఉందని వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళు భావించడంలో ఎంత మాత్రము నీతి నిజాయితీ కానీ నిజం కానీ లేదు. వాళ్ళు కూలికి మనుషులు తెలుసుకొచ్చుకొని మేము ఇంతమంది వచ్చినాము చూపించుకునేది తప్ప ప్రజల మనసు ఏమీ గెలుచుకోలేదు. చంద్రబాబు నాయుడు 2014లో ఎన్నో వాగ్దానాలు చేసినాడు. ఆ వాగ్దానంలో ముఖ్యంగా రైతులకు వెన్నుపోటు పొడిచినాడు. రైతులకు రుణమాఫీ చేస్తామని రైతులకు రుణమాఫీ చేయలేదు. అదే మాట మన జగన్మోహన్ రెడ్డి గారు 2014లో చెప్పింటే అప్పుడే ముఖ్యమంత్రి కావాల్సిన వాడు. ఆయన ఆ మాట చెప్తే అన్నా మనం ఇది చేయలేము, మనం ఇది అబద్ధం చెప్పలేము, మనకొద్దు, ఇది మన ప్రభుత్వం లేకుండా పర్వాలేదని ఒకటే దీక్షతో ఆయన ఇట్లా తప్పుడు వాగ్దానం చేయలేదు. ఈయన ప్రజల రైతుల అప్పులు రుణాలు తీరుస్తానని చెప్పి తీరా అంతా జీవో వచ్చినాడు. ఏం చేసినాడు? స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని పెట్టినాడు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఏమంటే, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే చెరుకు 10,000 ఇవ్వాలా, దొన్నకు 2,000 ఇవ్వాలా, ఒడ్లకు 15,000 ఇవ్వాలా, శనక్కాయలకు 10,000 ఇవ్వాలా. ఇది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్. ఎక్కడన్నా జరుగుతుందండి ఆ రేట్లకి? ఇప్పుడు ఫైనాన్స్ వ్యవసాయం చేసి ఏమన్నా జరుగుతుందా? అన్నింటికీ చెప్పి తుస్తామని 190 మందికి ఎగిరిపోయింది. మళ్ళీ బాబు వస్తే జాబ్ వస్తుందని యా పనులు చూసినా యా గోడ చూసినా రాసినారు. కానీ ఎవరికి ఇచ్చినారండి జాబ్ వచ్చి ఉండి టెంపరీలో వాళ్ళందరినీ కూడా తీసి పెరిగి ఇంటికి పంపించినారు. నాడు నేడు పనుల్లో కూడా విద్యార్థులకు ఎంతో సహాయపడతా ఉంటే దాన్ని కూడా వాళ్ళు గొంతుకు వస్తున్నారు, వాళ్ళు ఏమో చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు మభ్య పెట్టేదానికి గాను లేనిపోని అభాండాలంతా మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన వేసి ఎంతో కుట్రపూరితంగా ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. వాళ్ళ ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో జరగవు. కాబట్టి దయవంచి వాళ్ళు తప్పుడు వాగ్దానాలు తప్పుడు మాటలు మాట్లాడేది నిలిపివేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. వాళ్ళకు సంబంధించిన పథకాలని ప్రవేశపెట్టి వాళ్ళకు కూడా ఆర్థిక స్తోమత కల్పిస్తూ వాళ్ళని సమాజంలో ఒక మహిళగా నిలబెట్టాలని ఈరోజు చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మేము ఇప్పుడు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చేశాడు, మేము కూడా మహిళలతో చెప్పాము. కాబట్టి మీరు కూడా అలా చెప్పి మీ మహిళలు ఎవరైనా ఉన్నారో ముందుకు రమ్మండి, మేము చెప్తాము, వాళ్ళు చెప్తాను. అంతేగాని ఏదంటే అది మాట్లాడి తప్పుడు దారి తీసుకుపోతే ప్రజలు ఎవరు నమ్మరండి. ఇప్పుడు చూస్తున్నారు, అందరూ ఎడ్యుకేటెడ్గా మారుతున్నారు, ప్రతి ఒక్కటి తెలుస్తాయి, మీడియా ద్వారా అయినా తెలుస్తాయి, న్యూస్ పేపర్స్ ద్వారా అయినా ప్రెస్ ద్వారా అయినా చూస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కటి అర్థం చేసుకునేంత ఇది ఉంది ఇప్పుడు ప్రజలు నాలెడ్జ్ ఉంది. కాబట్టి మా ముఖ్యమంత్రి చేస్తున్న వాటికి కొట్టండి, అంతేగాని ఏదో చేసేస్తున్నారు పోతున్నారని చేసుకోకపోవడము గొప్ప కాదు. ముఖ్యమంత్రి గారు అది చేశారు, ముఖ్యమంత్రి ఇది చేశారు, మీరేం చేశారండి రాష్ట్రానికి? ఈరోజు మనం చూస్తే మేము గడప గడప ప్రోగ్రాంలో తీసుకెళ్తే ప్రోగ్రెస్ మేము చెప్పినవన్నిటికీ ప్రజలు అవును మాకు వచ్చినాయి మేము తీసుకున్నామని ధైర్యంగా చెప్తున్నారు. కానీ మీరు మా వెనకాల వస్తూ బాధోడే ఏం బాధన్నారండి? మేము ఇచ్చిన దానికి సమాధానం చెప్పండి. అంటే మీ ప్రోగ్రెస్ తీసుకొచ్చి ప్రజలకు చూపించండి మేమేం చేశాము, కానీ మేము ఎలా చూపిస్తాం మీరు ఆ ప్రోగ్రెస్ చూపించి ఈరోజు ప్రజల్లో మాట నిలబెట్టారు. అంతేగాని ఏదో చేసేసినారు, అంతా రాష్ట్రాన్ని అప్పులకి తీసుకుపోయినారు, ఏదో చేసేస్తున్నారు అని మాట్లాడడం ఎంతవరకు సంబంధించింది. అంతేకాకుండా ఈరోజు పిల్లల భవిష్యత్తు గురించి అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు స్కూల్స్ని నాడు నేడికి డెవలప్ చేయడం అయితే వాళ్ళకి భవిష్యత్తు బాగుండాలని బుక్స్ అయితే యూనిఫామ్ ఇలా ప్రతి ఒక్కటి స్కూల్స్ ఓపెన్ కాకముందే వాళ్ళ అమ్మ అకౌంట్లోకి డబ్బులు చేర్చడం అయితే స్కూల్ మొదటి రోజు వాళ్ళకి బుక్స్ అయితే యూనిఫామ్ ప్రతి ఒక్కటి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎక్కడండి బిడ్డల భవిష్యత్తు మీద దెబ్బ కొడుతుంది? ఇంతకంటే ఇంకేం చేయాలండి భవిష్యత్తులో? పిల్లలకి ఏదైనా ఇవ్వగలుగుతామంటే పెద్ద చదివే ఒకటే ఆస్తి చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పిల్లల భవిష్యత్తు మీద ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విద్యకి ఇచ్చారు. తర్వాత బిడ్డల భవిష్యత్తును ఇది చేసేవారైతే 75% అటెండెన్స్ ఎందుకు పెట్టారండి? ఒక పద్ధతి, ఒక అలవాటు పడాలి బిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రులకు ఒక క్రమశిక్షణతో పిల్లలు పంపించాలనే ఉద్దేశంతోనే ఈరోజు 70% అటెండెన్స్ ఉండాలి, డ్రాప్అవుట్స్ తగ్గించాలి, పిల్లలందరూ చదువుకోవాలని ఈరోజు తీసుకొచ్చారు. కానీ నిన్న మాట్లాడినారు విద్యార్థుల గొంతుకు వస్తున్నారు. ఎట్లకి వస్తారండి? ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద మొత్తంలో విద్యకు వెచ్చించేటప్పుడు ఎందుకు ఏం చేస్తారండి? ఇవన్నీ మాట్లాడటము ఎంతవరకు సంబంధిస్తుంది? ఎందుకంటే విషపూరితం నింపడము ఎంతవరకు నయము? బిడ్డల భవిష్యత్తు అండి ఇది. కాబట్టి ఇలాంటి తప్పుడు వాగ్దానాలు తప్పుడు మాటలు చెప్పడము ఎంతవరకు న్యాయం కాదు. అటు ఇది ప్రజలందరూ గమనిస్తారు, ప్రతి ఒక్క తల్లి చూస్తుంది. ఏమి ఎంతవరకు మీరు చేశారా? మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా? ఈరోజు చూస్తే మహిళలకు ఎంత ప్రాధాన్యత 50% రిజర్వేషన్ కల్పించి ప్రతి ఒక్క దాంట్లో ఈరోజు ముందడుగు వేస్తున్నామంటే మేము గర్వకారణంగా చెప్పుకోగలుగుతాం.
అంతేకాకుండా ఏ పథకమైనా ఫస్ట్గా జీవనాడి పోలవరం 2019 కంప్లీట్ చేసే ఎన్నికలకు పోతా ఓటు అడుగుతా అని చెప్పిన పెద్ద మనిషి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఏవేవో చెప్తున్నారు. కానీ ఆ రోజు కానీ ఈ రోజు కానీ విద్యకు కానీ వైద్యానికి కానీ వ్యవసాయం కానీ సంక్షేమ పథకాలు కానీ రహదారులకు కానీ హాస్పిటల్కి కానీ ప్రతి ఒక్కదానికి రాజశేఖర్ రెడ్డి తర్వాత ఎవరన్నా ఉమ్మడి రాష్ట్రానికి రాష్ట్ర విడిపించి చేశారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ప్రజలు ఎవరు కూడా మీ యొక్క మాటలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి మీ తెలుగుదేశం నాయకులు విజ్ఞతకి మేము వదిలేస్తున్నామని చెప్తున్నాం. రైలు రోడ్ వేస్తామని చంద్రబాబు నాయుడు అంటున్నారు. మరి మీరు 14-19 ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు? ప్రజలు కూడా బాగా దీన్ని గుర్తుపెట్టుకొని చాలా శ్రద్ధగా ఆలోచించాలని కూడా ప్రజలు కూడా చెప్తున్నారు. 2014 నుంచి 19 వరకు మీరు ముఖ్యమంత్రి, కడప నుంచి మదనపల్లి వయా బెంగళూరు పోయేటప్పుడు మీరు అప్పుడు మీ మోడీ గారు బీజేపీతో మీరు పొత్తే కదా, పవన్ కళ్యాణ్ గారితో మీరు పొత్తే కదా, మీరు చెప్తే సెంట్రల్లో అయిపోతుంది కదా. రైల్వే అనే అంశం సెంట్రల్కి సంబంధించిందే కదా. మరి మోడీ గారికి చెప్పి మదనపల్లి పైన మీకు అంత అక్కరు ఉంటే మదనపల్లి పైన వాయా మదనపల్లి పైన బెంగళూరుకి అప్పుడు ఎందుకు చేయలేదు? కేవలము ఎన్నికలు వస్తున్నాయి, ప్రజల్ని ఏదో విధంగా మాయమాటలు చెప్పాలా, అబ్బా చంద్రబాబు నాయుడు మదనపల్లి నుంచి ట్రైన్ వేస్తాడారు అన్నారు అనేసి ఆ పాటలకు నమ్మి మళ్ళా ఒక్కసారి 3 సార్లు మోసపోయినారు, మరొక్కసారి మోసగిచ్చేదానికి వస్తుంది. ఈరోజు ఎప్పుడో బ్రిటిష్ కాలం ముందుండే స్కూళ్ళకంతా కూడా ఈరోజు మళ్ళా మరమ్మతులు చేసి పెయింట్లు కొట్టించి కంప్యూటర్స్ పెట్టించి తాగునీరు పెట్టించి శానిటేషన్ శుద్ధి చేసి మరి విద్యలో మన బిడ్డలు కూడా ప్రపంచ దేశాల్లో అన్నిట్లో పోటీ పడాలా, మన బిడ్డలు కూడా ఇంగ్లీష్ మాట్లాడాలా, దళిత బిడ్డ కూడా కలెక్టర్ కావాలా, బీసీ బిడ్డ డాక్టర్ కావాలా, ఒక ఎస్టీ బిడ్డ ఇంజనీర్ కావాలా, అన్ని రంగాల్లో వ్యాపార రంగంలో కలెక్టర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా వ్యాపార రంగంలో రాజకీయంగా ఆర్థికంగా మన బిడ్డలందరూ కూడా వెనకబడిన బిడ్డలందరూ కూడా ముందుకు పోవాలని మరి విద్యకు ఇన్ని వేల కోట్లు వెచ్చించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మీ బిడ్డలు ఎక్కడ చదువుతున్నారు? ఈరోజు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బిడ్డలు ఎంత నాణ్యతమైన అన్నం తింటున్నారు, ఫుడ్ తింటున్నారు చూసారా? ఆ గుడ్డలు చూసారా? ఆ షూలు చూసారా? టై చూసారా? బుక్కులు చూసారా? ఆ స్కూల్ యొక్క ఇప్పుడు ముస్తాబైన స్కూల్ చూసారా? మరి మీరు ఎందుకు 14-19 ఎందుకు చేయలేదు? దళితుల బిడ్డలపైన, బీసీల బిడ్డలపైన, ఎస్టీల బిడ్డలపైన, అగ్రకులాల్లో కూడా ఆర్థిక స్తోమత లేని ఆ బిడ్డలపైన ఎందుకు చదువుకు మీరు పెద్దపీఠం వేయలేదు? మీరేం చెప్పారు? ఎన్నో పర్యాలు 2019 ఎన్నికలకు పోలవరం. మదనపల్లిలో గంపల గంగరాజు ఆధ్వర్యంలో వాల్మీకి బోయల అభివృద్ధి కోసం ఎస్టీ జాబితాలో చేర్చాలని మన భావితరాల భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి వీఆర్పీఎస్ కార్యవర్గ సభ్యుడు గంపల గంగరాజు వాల్మీకి బోయ మాట్లాడుతూ న్యాయమైన చట్టబద్ధమైన వాల్మీకి మేల్కొలుపు యాత్రకు వీఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పొదల నరసింహులు అధ్యక్షతన స్వాగతిస్తూ వాల్మీకి సర్కిల్ యందు ఘనస్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ రామ్దాస్ చౌదరి, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల శివరాం వాల్మీకులకు మద్దతు పలికారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు లక్ష్మణ, జిల్లా అధికార ప్రతినిధి నాగినేని గోవింద్, జిల్లా ఉపాధ్యక్షుడు మేకల విజయమోహన్, రాష్ట్ర కార్యదర్శి రఘు, తరిగొండ అన్నమయ్య, జిల్లా అధికార ప్రతినిధి నాగినేని తదితరులు పాల్గొన్నారు. చూసిపోతాం మేము ఒక మాట చెప్తే 5 ఏళ్ళు ముచ్చిపోతాడు. అట్లా మాట చెప్పద్దండి, అవన్నీ సత్య పలకండి. ఒక నాయకుడు కాదు, ఓ నాయకుడు వస్తాడు, ఒక 5 ఏళ్ళు కష్టపడతాడు, ఇంకో నాయకుడు వస్తాడు 5 ఏళ్ళు కష్టపడతాడు. ఇట్లా పోతానే ఉన్నాం. మా బలము మా బలహీనత మీకు తెలుసు, మమ్మల్ని ఎక్కడ చల్లారో మీకు తెలుసు. ఆవిడకన్నీ కట్టి పెట్టండి. యువ నాయకులు ముందుకు వస్తున్నారు. ఈ యువతంతా ఏకమైతే ఓడించేవాళ్ళు గెలిపిస్తాం, గెలిపించేవాళ్ళు ఓడిపిస్తాం. మాకు ఇక్కడ నుంచి మాటలు చెప్పేది మానుకొని శాతంలో చేసిన నాయకులనే మేము నమ్ముతాము. కానీ ఒట్టి మాటలు చెప్పి నమ్మే అంత పరిస్థితుల్లో వాళ్ళు మీకు లేరు, ఉన్నాము. మోసపోయే పరిస్థితే ఉండదు. అదేవిధంగా ఈరోజు మా పొలం నరసింహ గారు, అనువాద కార్మిక గారు, ఆలయ పోయినాడు వీఆర్పీ నాయకుడు, ఆయన మధ్యలో అయ్యారు కలుస్తాడు. చాలా మంది కూడా ఇలా వాల్మీకి సంఘాలకు రావాలి, పొట్టి మాట చెప్పకుండా మనకి ఐక్యతతోనే మనం సాధించుకోవాలా. మనం ఏది కూడా దాన్ని అడుక్కునే స్థితిలో మనం పోకూడదు. మన వాల్మీకి సత్తా ఏమిటో నిరూపిస్తాం, చూపిస్తాం అని ఈ సమావేశంగా చేస్తూ ఈ వాల్మీకి సోదరులకి నాకు ఇచ్చిన అవకాశం మా
గారు పవన్ కళ్యాణ్ గారికి సమర్పిస్తే ఆయన కూడా పోయే పవన్ కళ్యాణ్ గారు కూడా వాల్మీకి, ఎందుకంటే చెప్పిన మాట తప్పుడు అడుగున పేయుడు, ప్రాణం పోయినా సరే ముందుకే పోతాడు. అదే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఎలక్షన్ లో మేనిఫెస్టోలు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఎలక్షన్ లో మేనిఫెస్టోలు పెట్టారు, బీజేపీ వాళ్ళు నరేంద్ర మోదీ గారు సాక్షాత్తు గతంలో వచ్చిన మేము మిమ్మల్ని ఎస్టీలు పెడతామని చెప్పలేదు, బహిరంగ సభగా ఆయన చెప్పడం జరిగింది. ఎవరు కూడా మాట నిలుపుకునే ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి మేము మా జనసేన పార్టీ తరఫున రాజనాయుడు గారికి, ఇప్పుడున్న వాల్మీకి సోదరులందరికీ కూడా మేము మాటిస్తున్నాం. మా పార్టీని మేము ఒప్పించి, మా నాయకుడు మేము ఒప్పించి రేపు జనసేన పార్టీ తరఫున మీకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పనేసి మేము పోరాడే పరిస్థితి ఈ రోజు మనకే పట్టింది అనేది ఈ రోజు మీకు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు వృత్తి లేని వాల్మీకి పోయారు. ఏదైనా బ్యాంకుకి వెళ్ళి పరివేశం బతుకుతామంటే వృత్తే లేదు మీకు, మీరు రుణాలు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు బ్యాంకులు అడిగే పరిస్థితి. మనకు కూడా అభివృద్ధి కావాలా, మనకు కూడా సాధికారత మనితరం కావాలంటే వృత్తి లేని వాల్మీకి పోయేలకు విద్యాభివృద్ధి అది సాధించాలంటే ఎస్టీఏ మన ఆయుధం యొక్క నినాదంతో ఈరోజు మేము మంత్రాలయం నుంచి అమరావతి వరకు కూడా ఈ యొక్క వాల్మీకి బెంగళూరు యాత్ర పైకాత్రం చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వాల్మీకి పోయేలకు కూడా అభివృద్ధి కావాలి, మనకు కూడా సాధికారత ఫలితాలు కావాలనేది మా యొక్క కోరిక. ఈరోజు సంక్షేమ ప్రభుత్వం నుంచి చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకే కనీసం మన ఒక సంక్షేమం కోసం 10,000 రూపాయలు కూడా కేటాయించలేదనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈరోజు మన కార్పొరేషన్ ఉన్నా కూడా దాంట్లో నిధులు లేవు, ఒక్క రూపాయలు కూడా నిధులు లేకపోకుండా ఈరోజు మన ఒక సంక్షేమం కోసం ఒక బీసీ సైన్స్ సర్కిల్ లేదు, మనకి ఈరోజు కోచింగ్ సెంటర్ లేవు, ప్రతి ఒక్క విషయంలో ఈరోజు మోసపోతా ఉన్నాం. ఈరోజు వాల్మీకి పోయి జాతికి భరోసా నమ్మకం అనేది లేక ఈరోజు ప్రతి ఒక్క విషయంలో మోసపోతున్న జాతి. ఏ జైలు చూసినా ఎవరున్నారంటే వాల్మీకి పోయలే, ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో అత్యధిక కేసులు ఎవరంటే వాల్మీకి పోయలే, పోయిన బ్రతుకులనే కొట్లాడ బ్రతుకులని ఈరోజు కొట్టు మన గురించి చెప్పుకునే పరిస్థితి. మన పరిస్థితి మారాలా అంటే అది కేవలం ఎస్టీఓలతోనే సాధ్యం. పోయే వాడలన్నీ కూడా మురికి వాడలుగా మారిపోయే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఎక్కడ రోడ్లు లేవు, బస్సులు లేవు, కనీస సౌకర్యం లేకుండా ప్రతి ఒక్క విషయంలో ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ముస్లిం మత పెద్దలతో మాట్లాడిన డీఎస్పీ రవి మనోహర్ ఆచారి. ఆయన మాట్లాడుతూ గోవధ నిషేధ చట్టాన్ని గౌరవించి ముస్లింలు బక్రీద్ పండుగను పవిత్రంగా జరుపుకోవాలని పేస్ కమిటీ సమావేశంలో డీఎస్పీ రవి మనోహర్ ఆచారి టూ టౌన్ సిఐ మురళీకృష్ణ మీడియా సమావేశంలో తెలిపారు. నమస్కారం. అదేవిధంగా ఈ శాంతి కమిటీ సమావేశం మీ అందరికీ కూడా ఆహ్వానం తెలుపుతున్నాను. ముఖ్యంగా ప్రతి సంవత్సరము మనం పండుగ జరుపుకునేటప్పుడు శాంతి కమిటీ సమావేశం జరుపుకోవడం సాధారణంగా జరిగేదే అందరికీ కూడా. ఇందాక మన త్రిభాషగా చెప్పినట్లుగా ఇతరులకు ఇన్కన్వీనియన్స్ కలిగించకుండా చేసుకోవాలనేది ప్రధాన ఉద్దేశం. అది మీ అందరి పెద్దలందరూ కూడా అదే ఉద్దేశం ఉంటుంది. అందరికి కూడా అదే చెప్తుంటారు, మసీదులో కానీ ప్రేయర్స్లో కానీ అవన్నీ కూడా చెప్తుంటారు. మన మదనపల్లి ఎప్పుడు కూడా శాంతికి చిహ్నంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇక్కడ ఇబ్బంది రాదు. ఎవరో ఒకరు ఇద్దరు వల్ల ఏదైనా వచ్చినా కానీ అప్పటికప్పుడే పెద్దలు సర్దుబాటు చేస్తారు తప్ప దాన్ని ఎవరు కూడా క్లియరప్ చేసేటువంటి చరిత్ర కూడా మన దగ్గర ఎప్పుడు లేదు. అదే విధానాన్ని మనమంతా కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. హౌస్ లాటరింగ్ యాక్ట్ అనేది ఉంటుంది. ఆవు అంటే గోవధ నిషేధ చట్టం ప్రకారం అది క్రైమ్ అవుతుంది. కొంతమంది తెలియక ఆవు ఎద్దు పోసేటప్పుడు కూడా ఆవులను పొరపాటు పడడం, లేనిపోయిన టెన్షన్స్ క్రియేట్ కావడం అటువంటివి కూడా ఉంటాయి. అటువంటివి లేకుండా మనమంతా కూడా ఈ పండుగను ప్రశాంతంగా చేసుకోవాలి. ఏదైనా ఇబ్బంది వస్తే పెద్దలు మీరంతా కూడా సర్దుబాటు చేయాలి. అక్కడికక్కడే ఇష్యూ, ఎందుకంటే ఇది సెంటిమెంట్కి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి చిన్న విషయం కూడా ఎక్కడికి దారితీస్తుందో మనకు తెలియదు. కాబట్టి యంగ్స్టర్స్ ఉంటారు, ఉద్రేకంగా ఉంటారు, వారిని అక్కడే సర్దుబాటు చేయాలి. పోలీసు ఉంటుంది, పోలీసు టేక్ కేర్. ఏదైనా ఇష్యూ వస్తే కూడా మీరు మన పెద్దరికంగా అక్కడికక్కడే సమస్యను సర్దుబాటు చేసేలాగా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాము. మీరంతా కూడా సహకరిస్తే ప్రతి విషయంలో కూడా ఇంకా ఇప్పుడు శాంతి కమిటీ సమావేశాలు రెగ్యులర్గా జరుగుతాయి. అందులో మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు కూడా ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటి సూచనలు సలహాలు కూడా మీరు ఇస్తే
ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని మా వైపు నుండి పోలీస్ వైపు నుండి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. పెద్దలు కూడా ఎందుకంటే మా అందరికంటే కూడా మీరు ఎంతోమంది అనుభవకులు ఉన్నారు, ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి మీ సలహాలు సూచనలు కూడా స్వీకరించడం జరుగుతాయి. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూడడం. వెరీ హ్యాపీ. ఈ అవకాశం ఇచ్చినందుకు డిఎస్పీ గారికి ధన్యవాదాలు. నేను ఒక నెలల క్రితం తాలూకా సీఏగా కొత్తగా వచ్చినాను నేను. కానీ నేను ఎక్కువ తిరుపతిలో పనిచేశాను. తిరుపతిలో కూడా ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నా నెక్స్ట్ కాళహస్తిలో కూడా చేశాను. మీకు తెలుసో తెలీదో, కాళహస్తిలో సోమవారం రోజుని 16,000 మంది శివుడు గుడికి వస్తారు. దయించి నేను వేరే విధంగా చెప్పేది కాదు. మన భారతదేశం బ్రదర్స్ మా చెప్పినట్టు లౌకిక దేశం, అందరికి హక్కులు ఉంటాయి, అందరూ సమానంగా బతకాలి, అందరూ ఉండాలి. మీ ఇష్టం. మనకి రిలీజియన్ పర్పస్ సంబంధించినటువంటి విషయాలు ఉన్నప్పటికీ ఇక్కడ వచ్చినట్టు పెద్ద అందరూ బాగుంటారు. మీరందరూ చాలా సామరస్యంగా ఉంటారు, గౌరవంగా ఉంటారు, పెద్దలు చెప్పింది తింటారు. సెకండ్ జనరేషన్ ఉంటారు, వాళ్ళు కొంచెం వయసుతో పాటు కొంచెం ఉంటారు. మీరంతా పోయి వాళ్ళని కంట్రోల్ చేయాలి. మీ వల్ల ఏమవుదు, మీదేం ఉండదు. అందుకని దయచేసి అందరూ చెప్పేది, అందరూ జాగ్రత్తగా చేసుకోండి, ఘనంగా చేసుకోండి. మా తరపుని మా సార్ మేమంతా ఎనీ టైం మీకు ఎల్లవెల్ల మీకు సహకరిస్తాము, అన్ని విధాలుగా ఉంటాము మేము. అదేవిధంగా మీరు కూడా మీ సాయశక్తుల మీ ఓపుకున్నంత వరకు మీ స్తోమతను మీరు చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ పబ్లిక్ కూడా ఎవరికి అంతరాయం లేకుండా ఓ ప్లేస్ పెట్టుకుని మీరు చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మా డిఎఫ్ సార్కి మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. बात नहीं कर सकता हूँ, वो मेरा ये है जो कुछ बोल रहे हैं आप मुझे समझ सकता है, समझ रहा है मुझे। तो अब हर आदमी भी अच्छे तरह से बात कर रहे हैं, जो बोलना है वही बोल रहे हैं, कुछ भी कंट्रोवर्सी नहीं है, कुछ नहीं है, जो कुछ भी है आपके इसमें वही बोल रहे हैं. अच्छा అది ఒకటి. కాబట్టి మీరు మాట్లాడిన పెద్దలందరూ కూడా చాలా చక్కగా అసలు ఏది చెప్పాలో అది కరెక్ట్గా సూటిగా చెప్పారు. మామూలుగా ఏంటంటే మనకు మదనపల్లి అనేది ఇంతకుముందు కూడా చెప్పారు, మళ్ళీ ఒకసారి నెమరేసుకోవడం మనకి ధర్మం కూడా. 1992 అప్పుడు ఏ సంఘటన జరిగాయి అప్పుడు, అప్పటి నుంచి మన మదనపల్లి కమ్యూనల్లీ సెన్సిటివ్ అనేటువంటి ఒక ముద్ర వేశారు. రాజమౌళి సినిమాకు ఒక ముద్ర వేస్తారు సినిమా లాస్ట్లో, అట్లా మదనపల్లి అనేటువంటిది కమ్యూనల్లీ సెన్సిటివ్ ఒక ముద్ర వేశారు. సో ఆ కమ్యూనల్లీ సెన్సిటివ్ అనే ముద్రను ఇంకా ఎంతకాలం అవుతాం మన మదనపల్లికి, ఆ ముద్ర మనము తొలగించేసుకోవాలి ఎంత తొందరగా. అది మీ హయాంలోనే జరగాల, మీ తర్వాత జనరేషన్లో జరగదు. మన జనరేషన్లోనే జరుగుద్ది, మన తర్వాత జనరేషన్లో జరగదు. ఎందుకంటే ఆలోచన ధోరణి వేరుంది. మనము వయసు అయిపోయింది, అనుభవం వచ్చింది, ఆలోచన విధానం పెరిగింది. కాబట్టి మనం ఏం చేయాలో మనమే చేయాలి. కాబట్టి ఆ రాజమౌళి ముద్ర ఏదైతే ఉందో ఆ మదనపల్లికి దాన్ని ఖచ్చితంగా మన హయాంలో తుడిచేద్దాం. తర్వాత ఇంకొకటి అన్ఫార్చునేట్ సంఘటన 2015లో ఇక్కడ ఏదో జరిగింది. అప్పుడు బస్సులు కొంచెం ధ్వంసం చేశారు. దీని రిపర్కేషన్స్ రాయచోట్లో జరిగింది. రాయచోట్లో అక్కడ పోలీస్ అసాల్ట్ జరిగింది, ఎక్కడేదో అవన్నీ జరిగాయి. సో ఏ మతాన్నైనా మరి భగవద్గీత కానీ, ఖురాన్ కానీ, బైబిల్ కానీ ఏదైనా సరే ఏ మతంలో కూడా ఇంకొక మతాన్ని దూషించమని ఎవరూ చెప్పలేదు, ఏ గ్రంథంలో కూడా చెప్పలేదు. మనకు మతోన్మాదం ఎక్కువైపోయి మనం చేసుకుంటున్నాం తప్పించి ప్రతి మనిషిని గౌరవించుకోవాలా, ప్రతి మతాన్ని గౌరవించాలనే చెప్తున్నారు తప్ప సర్వమతం వల్ల సారాంశం ఏంటి ఒకటే, ఏది భగవంతుడి దగ్గర చేరినమే. మంచి చేయండి, భగవంతుడి దగ్గర చేరుతారు. బైబిల్ అయినా అది చెప్తుంది, భగవద్గీత అది చెప్తుంది, ఇదే చెప్తుంది. మరి మంచి చేసే మార్గాలు వేరే ఉండొచ్చు తప్ప మిగతా ఏం లేదు. కాబట్టి ఈరోజు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే రేపు జుమా, మన వాళ్ళు చెప్పారు రేపు ఫ్రైడే. కాబట్టి మనం మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా మన మసీదులో అనౌన్స్ చేస్తే రేపు, ఎందుకంటే ఎవరినే ఇప్పుడు ఈరోజు మేము ఉంటాం వెళ్ళిపోతాం, ఇంకో డిఎస్పీ వస్తాడు, ఇంకో ఇన్స్పెక్టర్ వస్తాడు, ఇంకో ఎస్ఐ వస్తాడు, కానీ కలకాలం బతకాల్సింది మీరే, దానిలో ఏమి అనుమానం లేదు. అవునా? మొన్న కూడా నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు కూడా ఈవెన్
అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నీకు దమ్ముంటే కుప్పంలో రాజీనామా చేయి, నేను తంబాలపల్లిలో రాజీనామా చేస్తా, ఇద్దరము కలిసి కుప్పంలో పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం. నేను పెద్దిరెడ్డి కష్టాన్ని నమ్ముకున్నాను, అందుకే కాంట్రాక్ట్ పనులు చేస్తున్నా. నువ్వు వెన్నుపోటునే నమ్ముకున్నావు, అందుకే సొంత కోసం వెతుకుతున్నావు అని పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి విమర్శించారు. మదనపల్లి నడిబొడ్డులో బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేయాలని మరియు బీటీ కళాశాల యొక్క ఆస్తులను ప్రభుత్వపరంగా తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నాటి నుండి నేటి వరకు విద్యారంగంలో అల్లుపెరగని పోరాటాలు చేస్తున్నటువంటి ఏకైక విద్యార్థి సంఘంగా ఏఐఎస్ఎఫ్ 239 రోజులుగా ఈనాడు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈనాడు మన మదనపల్లిలో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అఖిల భారత విద్యార్థి సమాఖ్య మాజీ నాయకుడిగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఒక చీకటి జీవోను 42 యొక్క జీవోని తీసుకొచ్చేసి ఈ యొక్క బీటీ కళాశాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఎయిడెడ్ కళాశాలన్నింటినీ కూడా మీరు ప్రభుత్వ పరంగా మెర్జు చేసుకొని ఈ యొక్క ఆస్తులన్నింటినీ కూడా మీరు ఈరోజు మీరు ప్రైవేట్ పరం చేయడానికి, రియల్ ఎస్టేట్ చేయడానికి, దారాదత్తం చేయడానికి చేస్తూ ఉంటే అఖిల భారత విద్యార్థి సమాఖ్య చూస్తూ ఉండబోదని చెప్పేసి ఈనాడు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గత 108 సంవత్సరాలుగా ఈ యొక్క బీటీ కళాశాలలో ఆనాడు హేమీలందరూ కూడా పాపం భిక్షాటన చేసి అనేక రకాలుగా ప్రజల దగ్గర విరాళాలు సేకరించి ఈ యొక్క భూములు సేకరించి భిక్షం చేతబెట్టి అందరి దగ్గర ఒక పబ్లిక్ ప్రాపర్టీ లాగా ఈ యొక్క బీటీ కళాశాలను పురుడు పోసుకున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క కళాశాలలో అనేక మంది విద్యావేత్తలు ఐఏఎస్ అయినారు, ఐపీఎస్ అయినారు, ఐఎఫ్ఎస్ అయినారు, అనేక మంది రాష్ట్రపతులు అయినారు, అనేక మంది ప్రజాప్రతినిధులు అయినారు. ఈ యొక్క కళాశాల అనేక మంది ఉద్యమ బిడ్డలుగా పురుడు పోసుకున్నటువంటి పరిస్థితి. ఇంత చరిత్ర కలిగినటువంటి బీటీ కళాశాలను ఈరోజు మీరు ఏ విధంగా ప్రైవేట్ పరం చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీకు కొంచెమన్నా సిగ్గుందా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి? మేము అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గత 239 రోజులుగా రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విదేశీ వనిత అయినటువంటి అన్బిసెంట్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సన్నకారు, చిన్నకారు రైతులు విద్యకు దూరంగా నిరక్షరాస్యత ఉన్నటువంటి వాళ్లకు విద్యను అందించాలనే మహోన్నత ఆశయంతో ఈ కళాశాలను దాతల నుంచి భూమిని స్వీకరించి కళాశాల ప్రారంభానికి కట్టడానికి దాతల నుంచి జోలు పట్టి అడుక్కున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతానికి ఉంది, కళాశాలకు ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను గాలిలో కొట్టి ఓ పక్కన ఎయిడెడ్ కింద నడుస్తున్నటువంటి కళాశాలకు యూజీసీ ఫండ్స్తో నడుస్తున్నటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని యూజీసీ కింద ఉన్నటువంటి సిబ్బందిని మరి ప్రభుత్వ కళాశాలకు మళ్ళించి ఈరోజు సిబ్బందిని లేకుండా చేసినటువంటి నేపథ్యం. ఇంకో పక్కన చెన్నైలో ఉన్నటువంటి ట్రస్ట్ యాజమాన్యం ఈరోజు కళాశాల పట్ల కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా సిబ్బందిని నియమించకుండా ఇటు ప్రభుత్వమే కాదు అటు ప్రైవేట్ పరం కాదు మధ్యలో గాలికి విద్యార్థుల జీవితాలతో సెలగాట మాడుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. ఈ కళాశాల నుంచి అనేక మేధావులు మరి విదజల్లినటువంటి నేపథ్యం. ఈరోజు జాతీయ స్థాయిలో జనగణమన గీతాన్ని ఆలాపన చేసినటువంటి రవీంద్రను ఈ ప్రాంతంలో పర్యటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ కళాశాల ఆస్తులు గతంలో యాజమాన్యం అనేక ఆస్తులు అమ్మి ఈ కళాశాల తినేసినటువంటి నేపథ్యం. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేసి ఈ ఆస్తులు కూడా అమ్మకానికి పెట్టి ఈ ఆస్తులు కూడా కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కళాశాలకు ఉన్నటువంటి 100 ఎకరాల ఆస్తిని కాపాడుతూ మరి 11 ఎకరాల 89 సెంట్లు కాలేజీ భవనాలు ఉన్నటువంటి వాటన్నిటినీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకొని వెంటనే కళాశాల పేరు ప్రతిష్ట క్షేత్రస్థాయిలో జాతీయ స్థాయిలో తీసుకెళ్లి వీటిని యూనివర్సిటీ స్థాయికి రూపకల్పన చేయడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి
పేద విద్యార్థులకు ప్రభుత్వ కళాశాల బాయ్స్కు ఈ ప్రాంతంలో లేనటువంటి పరిస్థితి. అందుకోసమే ఈ కళాశాల వెంటనే ప్రభుత్వం టేక్ ఓవర్ తీసుకోవాలని ఓ పక్కన మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక మంది హామీలు అయితే ఇచ్చారు. కానీ సంవత్సరాలు గడుస్తున్నా కనీసం ఈ కళాశాల పైన కనీసం కన్నెత్తి చూడలేనటువంటి కబోజుల్లాగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఈ కళాశాలలు ప్రైవేట్ పరం చేశావు. ఈ యొక్క మదనపల్లిలో ప్రభుత్వ కళాశాలను నువ్వెందుకు ఏర్పాటు చేయాలా? ఉన్న కళాశాలను ప్రైవేట్ పరం చేయాలనుకున్నప్పుడు ఎందుకు నువ్వు గవర్నమెంట్ కళాశాలను చేయలేదని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమాఖ్య మేము డిమాండ్ చేస్తున్నాం. నీ కళ్ళు మూసుకుపోయినాయా? అధికార దాహంతో మత్తెక్కించిందా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారా? మీకు ఓట్లేసి గెలిపించుకున్నటువంటి వాళ్ళకు ఏమైనా కళ్ళు నెత్తికెక్కాయా అని చెప్పేసి అఖిల భారత సమాఖ్య చెప్తున్నాం. ఉన్న కళాశాలలో ప్రైవేట్ పరం చేస్తారు. ఉన్న కళాశాలలు భూములు కూడా మీరు దారాదత్తం చేసుకోవడానికి, మీరు అడ్డగోలుగా ఈనాడు అమ్ముకోవడానికి, అన్యాయంలో అక్రమాలు చేయడానికి మీరు సంసిద్ధంగా ఉన్నారు. దీన్ని మేము గిరిజన సమాఖ్యగా మేము ఈనాడు దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఈ యొక్క బీటీ కళాశాలలో ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దాలి. ప్రభుత్వ పరంగానే ఈ కళాశాలను పునర్నిర్మించాలి. ఈ కళాశాల ఆస్తులను ప్రభుత్వ పరంగా తీసుకోవాలి. ఈ ప్రాపర్టీ మీ ప్రభుత్వ సొత్తు కాదు, మీ అబ్బా జాగీర్ కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఈ ప్రాపర్టీ ప్రజల ప్రాపర్టీ, ప్రజల విరాళాలు ఇచ్చినటువంటి ప్రాపర్టీ, ప్రజలు భిక్షంతో ఎత్తుకున్నటువంటి ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని మీకు అమ్ముకోవడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారని చెప్పేసి ఈనాడు భారత కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు, ప్రజా సంఘాలు అన్నింటి కూడా గొంతు చించుకొని గత 239 రోజులుగా రీలే నిరాహార దీక్షలు చేస్తుంటే మా విద్యార్థులు కన్నెత్తి చూడకుండా, కనీసం చేము నెత్తులు లేకోకుండా ఈనాడు ఇంత నిరంకుశ పరిపాలనలో మీరు ఉండారంటే ఇది చీకటి ప్రభుత్వంగానే మేము గుర్తిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ దైకురిని విడనాడి ఈ బీటీ కళాశాలలు ప్రభుత్వ పరంగానే ఈ కళాశాలను పునర్నిర్మించి ఆకలి కేకలతో ఉండేటువంటి ఈ విద్యార్థులకు ఒక మంచి పీస్ ప్రోగ్రెస్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాదయాత్రలో ఊరూరు తిరిగి ముద్దులు పెట్టిన జగన్ ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. మదనపల్లి సభలో తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు. నాణ్యతలో పీఎఫ్ఐ తిరుమల టీఎంటీకి ఏది చాటి లేదు. అవగాహన కార్యక్రమం మాట్లాడిన దుర్గా హార్డ్వేర్ యజమాని సి జయరాం. పుంగనూరులో వైసీపీలోకి పెద్ద ఎత్తున వలసలు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ రాగానేపల్లి బాబు, మాజీ ఎంపీటీసీ ఎం శ్రీలత. కోడి పందాల్లో 49 మంది పరార్, 21 మంది అరెస్ట్. ప్రధాన నిర్వాహకుడు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్గా అనుమానిస్తున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.